డీఎస్పీ ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు. తమిళనాడు తిరువూరుకు చెందిన 35 సంవత్సరాల యువకుడి పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా కొద్ది రోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లి కొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అనంతరం ఆమెను నిలదీయగా బాధితుడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కొక్కటికి పెద్ద లిస్టు బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. తీగలాగితే డొంక కదిలినట్లు ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, 2 పోలీసు అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు, డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తయిన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలుపెట్టి నగలు, డబ్బులు దోచుకుని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, ఇప్పుడు దాకా మనం తెలుగు రాష్ట్రాల్లో చూసాం, తర్వాత చాలా సార్లు చూసాం. ఒకరిని లేదా ఇద్దరిని పెళ్లి చేసుకున్న సందర్భం అయితే మనకు కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురంటే మాత్రం ఈమె పేరు చెప్పొచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జనరల్ గా సామాన్యుని గుడి కొట్టిస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులను గుడి కొట్టే సందర్భం ఉంది. భయపెట్టే తర్వాత ఫేస్బుక్ లో ఫోటోస్ అవి పంపి తర్వాత ఈ రకంగా అమాయకులను చేసి ఏదో రకంగా బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. జనరల్ గా సామాన్య జనాన్ని మోసం చేసిన సందర్భం, మోసం చేసి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కేసులు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలు బుక్ అయింది. కాకపోతే డిఎస్పీ తర్వాత ఎస్ఐ స్థాయి అధికారులను కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్న వీర వనిత అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈఎంఐ పేరు చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపుగా ఈమె 35 ఏళ్ల యువకుని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఈ కూతురట్టు అయింది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆధార్ కార్డు చూస్తే భర్తగా వేరే పేరు ఉంది. అసలు ఆయనకి అర్థం కాక భర్తగా వేరే పేరు ఉంటుందని చెప్పేసి ఆమె తెలియకుండా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె రిలీజ్ జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా అంటే ఒక్కొక్కటిగా వెతికి చూస్తూ ఉంటే దాదాపుగా 50 పెళ్లి చేసుకున్న నేపథ్యం ఉంది. దీంట్లో డిఎస్పీ, ఎస్ఐలు కూడా ఉన్నారని తెలుస్తా ఉంది. మరి ఇంతమందిని ఏ రకంగా గుడి కొట్టించింది, ఎలా పెళ్లి చేసుకుంది, ఎలా పారిపోయింది, ఎలా మేనేజ్ చేస్తుంది? సో ఒక్క ఆధార్ కార్డు తోటి ఆమె గుట్టంతా రట్టయిపోయి తెలుస్తా ఉంది. మరి ప్రస్తుతం మాత్రం పోలీసులు ఆమెను సంధ్యనే లేడీని ప్రస్తుతం నిత్య పెళ్లి కూతుర్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తుంటే ఇలాంటి ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు బయటకు వచ్చింది. సో అందరి దగ్గర బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు, నగలు తీసుకుని పరారవుతున్న సందర్భం ఉంది అని కూడా తెలుస్తా ఉంది. మరి ఒకళ్ళిద్దరు 50 మందిని ఏ విధంగా పెళ్లి చేసుకుంది, ఏ రకంగా వాళ్ళని గుడి గుర్తించింది, ఏ విధంగా మేనేజ్ చేసింది, అది కాకుండా దీంట్లో డిఎస్పీ తర్వాత ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళని మేనేజ్ చేసిన దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి కాదు ఆశ్చర్యవేసిన సందర్భం కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద ఇలాంటి నిత్య పెళ్లి కూతురు పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కూడా పోలీసులు అదుపు చేస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ సంధ్య గురించి ఇంకా డీటెయిల్స్ లాగితే ఇంకా మరిన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సంజన, సిన్నారెడ్డి, మరి ఆ నిత్య పెళ్లి కూతురు లిస్ట్ లో ఒక డీఎస్పీ అండ్ 2 పోలీసు అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై ఎలా చూడాలి ఇన్నారెడ్డి? అయితే ప్రస్తుతం అది మాత్రం ఈ నిత్య పెళ్లి కూతురు సంబంధించి ఎవరైతే అనుమానం వచ్చిన తర్వాత ఆధార్ కార్డు ద్వారా ఈమె గుట్టు మొత్తం కూడా రద్దయిపోయింది. దీంట్లో ఉన్న బాధితుల లిస్టు తయారు చేస్తూ ఉంటే ఇప్పటికీ ఒక 50 మంది ఇళ్ళని తెలుస్తూ ఉంది. మరి 50 మందిని పిలిపించి విచారిస్తే ఎవరెవరిని ఏ రకంగా మోసం చేస్తా ఉందో, ఎంతవరకు వాళ్ళ దగ్గర డబ్బులు గుంజింది, నగదు రూపంలో కావచ్చు, లేదా బంగారు రూపంలో కావచ్చు. సో దీని మీద ప్రస్తుతం పూర్తిగా ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలో ఎంక్వైరీ పూర్తయితే ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయని చెప్పని, తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా, మొబైల్లో ఫోటోలు లేకుండా ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ఒకళ్ళిద్దరంటే ఓకే, దాదాపు 50 మందిని మోసం చేసిందంటే మాత్రం పోలీసులు ఆమెను విచారిస్తుంటే ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తాయని చెప్పి భావిస్తా ఉన్నారు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.